హాయ్ ఫ్రెండ్స్, ఇటు 3 రోజుల నుండి అయితే నేను బట్టలు వినలేదు. మళ్ళీ ఇన్ని బట్టలు అయినాయి. మేమైతే ఈ ఇస్త్రీ బట్టలు వస్తే 30 రూపాయల డ్రెస్ అయింది. ఇప్పుడు 2 డ్రెస్సులు వచ్చినా కూడా మేము కష్టపడి ఆ 2 డ్రెస్సులు వచ్చినా కూడా పని వదిలిపెట్టుకొని ఫస్ట్ అవి వేసినాకనే నేను ఇంట్లో పని కానీ వంట కానీ లైవ్ కానీ వీడియోలు తీస్తాం. పిల్లల్ని పట్టించుకుంటలేదంటే మా పిల్లలకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, నేను ఎంత కష్టపడ్డదని దేవునికి తెలుసు. నాకు అదే కష్టం వాళ్ళకి వస్తే తెలుస్తుంది. పిల్లలు లేకుంటే ఎంజాయ్ చేస్తున్నారు అంటే నేను డ్రెస్ వేసుకుంటే ఓర్వక ఇలా అంటున్నారు. మీకేమవుతుంది? మా ఆయన నాకు సపోర్ట్ ఉన్నాక నేను డ్రెస్ వేసుకుంటే మీకేమవుతుంది? ముసలోళ్ళు లాంటి వాళ్ళు వేసుకుంటారు, నేను వేసుకుంటే మీకేమవుతుంది? మీకు అంత అవసరమా నన్ను అనడం? కావాలని ఎవరో కాదు, మాకు తెలిసిన వాళ్ళే దగ్గర వాళ్ళే ఇలా అంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. మీ అక్క మీ చెల్లి అయితే ఇలాగనే అంటారా? ఏం కామెంట్లు పెడతాలో అర్థం చేసుకోవాలి. మీ పేరు కూడా నాకు తెలుసు, మీరు పేరు పెట్టి ఇలా పేరు కూడా నేను తీస్తే ఐడియా. ఇంకొకసారి కామెంట్ పెట్టే ముందు మీ అక్కో మీ చెల్లు అనుకొని పెట్టండి. ఈసారి అయితే వదిలిపెడతానా? ఇంకొకసారి అయితే డ్రెస్ వేసుకున్నావు ఇలా అను. డ్రెస్ వేసుకుంటే మీకేమవుతుంది? మా ఆయన ఒప్పుకున్నాక మీకేం అవసరం? మా పిల్లల్ని పట్టించుకుంటలేదంటే మీరు చూస్తుంటారు నా పిల్లలతో నేను ఎంత కష్టపడ్డది. ఇంకొకసారి మంచి కామెంట్ పెట్టండి. అయినా కూడా నేను వదిలిపెడతాను. ఈసారి ఇంకోసారి అయితే వదిలిపెట్టాను.